వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్లో ఎన్డీఏ రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుంది ప్రధాని మోడీ. రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల వర్క్ షాప్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు దుర్ఘటన 16 బృందాలతో దర్యాప్తు హోంమంత్రి అనిత. బీహార్లో సమస్తీపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రాష్ట్రం 20 ఏళ్లలో అతిపెద్ద విజయాన్ని సాధించబోతుందని అన్నారు. ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు నాయకత్వం దార్శనికతతో కూడుకుంటుందని, విధానాలు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు విశ్వాసం మరియు ఆశీర్వాదాలతో సత్కరిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ స్థిరమైన విజయాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు బీహార్ ఎన్డీఏకు ఇప్పటి వరకు బలమైన ఆదేశాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. बीते 11 वर्षों में हमने देखा है एक के बाद एक राज्यों में लोगों ने भाजपा को, एनडीए को बार बार अवसर दिया है। और ये सिर्फ मैं बातें नहीं कर रहा हूं, मैं आपको हकीकत से बताना चाहता हूं। अभी महाराष्ट्र में देखिए, महाराष्ट्र की जनता ने पहले से कहीं अधिक प्रचंड जनादेश देकर हमारी सरकार बनाई, एनडीए की सरकार बनाई। अभी अभी हरियाणा में भी यही हुआ। हरियाणा की जनता ने तीसरे कार्यकाल के लिए भाजपा को पहले से भी कहीं अधिक सीटें दी। मध्य प्रदेश में भी भाजपा कई सालों से सरकार चला रही है और वहां भी पिछले चुनाव में भाजपा को जबरदस्त जीत मिली। यही रुझान हमने गुजरात में देखा, उत्तराखंड में देखा, वहां भी। और गुजरात में तो 2 दशक की भाजपा सरकार को फिर से बहुमत मिला और वो भी गुजरात का जन्म हुआ तब से लेकर के सारे रिकॉर्ड तोड़ करके लोगों ने सीटें दे दी। పంజాబ్ రాష్ట్ర మంత్రులు షహీద్ గురుప్రబ్ వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరా, వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ కుడియన్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం, దానికోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా, ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యమన్నారు. రివ్యూ మీటింగ్ల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులకు పనిభారం ఎక్కువ ఉంది, నేను అర్థం చేసుకోగలను. ఈ సమస్య గురించి కేబినెట్ లో కూడా ప్రస్తావించాను అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందున PCCF గారు కూడా చెప్పారు, ఈ దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రుల వెంట డీజీపీ హరీష్ గుప్తా, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, దస్తగిరి ఉన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చింతేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత, వంగలపూడి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి స్థానిక పోలీసు అధికారులను అడిగారు. ప్రమాద బాధితులు గుర్తించడానికి అవసరమైతే సంఘటనా స్థలంలోనే DNA పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు, 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. నేషనల్ హైవేలో ఎక్కువ స్పీడ్ కంట్రోలింగ్ లేకపోవడంతో ప్రమాదం జరిగితే హై స్పీడ్ తో ఉండింది అనేది ప్యాసింజర్లు చెప్తున్నారు. అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 టీమ్స్ వేసాం కదా, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో, ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు 19 ప్రాణాలు పోయినాయి. చాలా మంది, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి చెప్తాం. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్కే మద్యం దుకాణాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సురక్ష యాప్ గురించి అవగాహన కల్పించారు. లైసెన్స్ దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా, యాప్లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతారని అన్నారు. వినియోగదారులు సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మద్యం సీసాలపై QR కోడ్ను స్కాన్ చేసి అసలుదా నకిలీదా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందజేయడం, కల్తీ లేకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడానికి, నాణ్యత పారదర్శకం చేయడానికి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని, విపరీతమైన ధరలతో అక్రమ దందా కొనసాగిందన్నారు. 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డును పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈరోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈరోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడో ఒక ఎదవ కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లలో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాచర్ల నియోజకవర్గంలో 5 ఏళ్ల పాలనలో దానికి కారణం ఏంటి? మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు. మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యాన్ని నమ్మి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేశాం. నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేశాం. అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేశారు. ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసి రకం బ్రాందీలు మాత్రమే, వైన్స్ మాత్రమే అమ్మారు. ఎందుకని? నాసి రకం బ్రాందీ విస్కీల్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ, నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఏవి ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు. ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం, అవినీతి సంపాదనలో ఒక భాగం. ఫోన్ పే ఏదన్నా గతంలో, ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది. మీరు దీన్ని 5 ఏళ్ళు ఎందుకు వాడలేదు? ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ప్రతి రూపాయి
అకౌంటబిలిటీ. ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈరోజు అమలు చేసాం. ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు? మీకు అవినీతి సంపాదన కావాలా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా, మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా? అవినీతి సొమ్ము కోసం 32,000 ప్రాణాలు బలిగొంటారండి. ఇది మానవత్వమా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం. అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ అదే కొనేవాళ్ళు ఎవరైనా సరే, డీలర్ అయినా సరే, వైన్ షాప్ లో వాళ్ళైనా సరే, ఈరోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ, ప్రతి బాటిల్ నాణ్యతా ప్రమాణాలతో ఈరోజు అందిస్తున్నాం. నకిలీ మద్యం కేసులో IBRS కాల్స్ పై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ IBRS కాల్స్ పై చేయడంపై ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ నాపై IBRS కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టారని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని IBRF కాల్స్ పేరుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు అంటూ ఆయన మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఫేక్ ప్రభుత్వం ఫేక్ కాల్స్ తో IBRS ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి చేస్తారో తెలీదు, ఏ నంబర్ నుంచి చేస్తారో తెలీదు, ఎవరు ప్రొవైడ్ చేశారో తెలీదు. బురద మాత్రం చల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా జోగి రమేష్ మీద వ్యక్తిత్వ అననం. ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే, లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సూర్యనారాయణపురం దగ్గర ఉన్న బాటగంగమ్మ ఆలయం, అదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనను పక్కనే ఎంపీపీ స్కూల్ నందు మిడ్ డే మీల్స్ వర్కర్ గా పనిచేస్తున్న మహిళ చూసి అతన్ని ప్రశ్నించగా అతను ఆమెపై అసభ్య పదజాలంతో దూషించి ఆమెపై దాడి చేసి ఆమె సమక్షంలోనే మరలా విగ్రహంను ధ్వంసం చేశాడు. వెంటనే ఆమెతో పాటు చుట్టుపక్కల వారు గాజులమన్యం పోలీసు వారికి ఫిర్యాదు ఇవ్వగా, వారి ఫిర్యాదు మేరకు నవీన్ పై గాజులమన్యం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ టీవీ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత జరిగిన సంఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహదారి, రేణిగుంట రూరల్ సిఐ ఎం మంజునాథ్ రెడ్డి మరియు గాజులమన్యం ఎస్ఐ టీవీ సుధాకర్ నేరస్థలమును సందర్శించి గ్రామస్తులందరితో మాట్లాడి నేరానికి పాల్పడిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపి వెంటనే ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నిందితుడు ఈ దినం అనగా 24/10/2025 ఉదయం 8:15 ముద్దాయిని నవీన్ అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని, కేసు పైగా విచారణ కొనసాగుతుందని తెలియజేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యనారాయణపురం దగ్గరలో ఉన్నటువంటి బాటగంగమ్మ టెంపుల్లో ఒక ముద్దాయి, ఏ పేరు, నవీన్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి
ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటటువంటి ఆవిడ అనురాధ అనేటువంటి లేడీ వీడు ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఇది దేవుడిది కదా అని అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి. సో దాంట్లో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తే రెండు మతాల మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసమని ఇమ్మీడియట్గా స్పెషల్ టీం పెట్టి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రిమాండ్ పంపుతున్న కోర్టు వారి హాజరుపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.